హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 2024 జనవరి నుంచి మార్చి వరకు అండి, జనవరి నెల నుంచి మార్చి వరకు గల డిఏ పెండింగ్ బకాయిలనైతే చెల్లింపుల వివరాలైతే ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ డిఆర్ల 4% పెంపు చేసిన విషయం తెలిసిందే అండి. గత నెలలోనే ఈ విషయం అయితే ప్రకటించడం జరిగింది. అప్పటికే ఓ వర్గానికి చెందిన ఉద్యోగులకు పెన్షన్ల సవరణతో మార్చి నెల వేతనం అందలేదు ఇంకా. సో ఇప్పుడు రాబోయే జీతంతో వారందరూ పెరిగిన జీతాలతో పాటు బకాయిలు కూడా చెల్లించేలా సర్కార్ అయితే సన్నాహాలు చేస్తోంది. సదరు ఉద్యోగులు ఏప్రిల్ నెల జీతంతో సవరించిన వేతనంతో పాటు 3 నెలల బకాయిలను పొందే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన ఉద్యోగులు సంబరపడుతున్నారట. ఇక 2023 అక్టోబర్ నెల చివరిసారిగా ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ను 4% పెంచారు. ఆ 4% పెంపుతో డిఏ అనేది 42% నుంచి 46%కి పెరిగింది. తాజాగా మార్చి నెలలో కేంద్ర కేబినెట్ డిఆర్ఎస్ అలవెన్స్ డిఆర్ అనేది 4% పెంపును ప్రకటించడంతో ఇది కూడా ఈ మొత్తం 46% ప్లస్ 4 మొత్తం కలిపి 50%కి చేరిందండి. సో దీంతో 1 కోటి మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 4% డిఏ పెంపు జనవరి 1, 2024 నుంచి అయితే అమల్లోకి వచ్చింది. డిఏ పెంపు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలను పెంచడమే కాకుండా 2024 జనవరి నుంచి మార్చి వరకు వర్తించే డిఏ బకాయిలను కూడా చెల్లించనుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ పెరుగుదల జనవరి నుంచి వర్తిస్తుంది కాబట్టి. సో మొత్తం జనవరి నుంచి ఉన్న ఈ పెరిగిన డిఏతో మొత్తం ఇప్పుడైతే చెల్లించనుంది. ఇది శుభవార్తనైతే చెప్పుకోవచ్చు.